మాజీ మంత్రి కొడాలి నాని గతంలో పలుమార్లు ప్రధాని మోదీ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో కమలనాథులు ఇప్పుడు కొడాలి నానికి స్కెచ్ వేశారు అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కొడాలి నానికి స్కెచ్ వేశారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, కొడాలి నాని గారు గతంలో చాలాసార్లు మోదీ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిరిన నేపథ్యంలో కొడాలి నానికి స్కెచ్ వేయబోతున్నారు, స్కెచ్ వేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కొడాలి నానికి స్కెచ్ వేశారా? రానున్న ఎన్నికల్లో ఇక కొడాలి నాని పరిస్థితి దారుణంగా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? స్కెచ్ వేశారా అనటం కన్నా కూడా ఆయన అందరినీ ప్రేరేపరించే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. సో ఎవరికైనా సరే బాధ కలిగించే మాటలే. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడు? ఒక నింద వేయటానికే కానివ్వండి, వాళ్ళకి అవతలాల గురించి ఎవరిని గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఆయనకి ఏం హోదా ఉంది అనే అవసరం లేదు. ఎవరినైనా దూషించటమే, ఎవరినైనా మాట్లాడటమే, నోరుంది కదా అని మాట్లాడటమే. ఇంకా ఆయన ఒక మినిస్టర్ అనే ఆ స్థాయి కూడా లేదు. అంటే ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి, ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎలాంటి మాట్లాడాలి, ఎలాంటి బిహేవియరే కానివ్వండి, ఆయన చేసే ఓ హుందాతనమైన బిహేవియర్ని చూసి ప్రజలు నేర్చుకుంటారనో, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటుందనో ఏదో ఒకటి ఉండాలి. ఆ హోదాలో ఉన్నప్పుడు మనల్ని చాలామంది చూస్తుంటారు, మనం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం, ఏదైనా అట్లాంటిది ఏమైనా ఉండాలి. ఆయనకు అలాంటిది ఏమీ లేదు. ఎవరినైనా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇచ్చేయటమే అలవాటు ఆయనకి. సో ప్రధాని ఆయన 100 మంది మోడీలు వచ్చినా కూడా జగన్ని ఏం చేయలేరు. 1000 మంది మోడీలు అంటారు, మళ్ళీ ఒకసారి 100 మంది అంటారు. సో ఎంతమంది అనేది ఆయన క్లారిటీ ఉండదు. అసలు అయినా ఏంటి, జగన్ ఏమైనా పెద్ద గొప్ప? జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరిని అడ్డం పెట్టుకొని వచ్చారు? తండ్రి చనిపోతే ఆయన వారసుడని అడ్డం పెట్టుకొని, ఆయన చనిపోయినప్పుడు శవాన్ని పక్కన పెట్టుకొని నువ్వు సంతకాల సేకరణ చేసి అక్కడి నుంచి ఒప్పుకోలేదని సోనియా గాంధీ గారు, తర్వాత నువ్వు వేరే పార్టీ పెట్టి మళ్ళీ సింపతి కోసం నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత చెల్లెల్ని నడిపించి తల్లిని అడ్డం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అలాంటి ఆయనకిను, మోడీకిను, చంద్రబాబు ఇట్లాంటి కంపారిజన్స్ ఎక్కడైనా ఉన్నాయా? అలాంటి వ్యక్తి గొప్పాడు, ప్రపంచ నాయకుడు అన్న రేంజ్లో నువ్వు మాట్లాడటం అనేది ఎవరైనా చూసే కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది అంటే, అవును అలాంటి నాయకుడి దగ్గర ఉన్నాడే, మీరు అలాగే ఉంటారు. సో చేంజ్ ఏమి ఉండదు కదా, గురువు దగ్గర శిష్యుడు అని అన్నట్లు. సో నువ్వు అలాంటి నాయకుడి దగ్గర ఉన్నప్పుడు నీ బుద్ధులు కూడా అంతలాగే ఉంటాయి. ఇంకా చేంజ్ ఏమి ఉంటుందండి. సో ఇన్ని రోజులు ఊరుకున్నారు, దేనికైనా టైం వస్తుంది. ఆ టైం వచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళైనా రివర్స్ అవుతారు, ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. దేనికైనా కూడా ఒక ఓపిక, పేషెన్స్ అనేది దేనికి ఎవరికైనా ఎంతవరకైనా ఉంటాయి, అంతవరకే ఉంటుంది. దాని లిమిట్ క్రాస్ చేసిన రోజు ఎవరు ఊరుకోరు. ఎందుకు ఊరుకుంటారు? ఒక ప్రధానిని మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదండి ఎవరైనా కూడా. సో అదే జరుగుతుంది రేపు. ఏంటి, భారతీయ జనతా పార్టీ పెద్దలు అసలు కొడాలి నానికి ఏం స్కెచ్ చేశారు? స్కెచ్ వేయడం అంటే రానున్న ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారా? ఓడించి తీరుతారా అంటే ఏం చెప్తారు? ఇంకా తప్పకుండా వాళ్ళకి అక్కడ ఉన్న క్యాడరే కానివ్వండి, బీజేపీ క్యాడర్ ఉంటుంది. సో వాళ్ళకు అనిపిస్తుంది కదా, మా నాయకుడిని మీరు మాట్లాడతారా, అసలు మా నాయకుడిని మాట్లాడే స్థాయి మీద అనే ఒక ఇది వాళ్ళకి ఎట్లాగైనా ఉంటుంది. ఎందుకంటే మన దేశానికి ప్రధానిగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తిని నువ్వు అలా అంటావు అనేది ఎవరికైనా అనిపిస్తుంది. సో వాళ్ళు అదే ఓడించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం, వాళ్ళు గట్టిగా పని చేయటమే కానివ్వండి, వాళ్ళ క్యాడరే కానివ్వండి, ఇప్పుడు కూటమితో కలిసిన క్యాడర్ అంతా కూడా బలం ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా అదే పని చేస్తారు, ఓడించడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి అవకతవకల్ని లేకపోతే అవినీతి ఏదన్నా ఉంటే అది బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆయన్ని బెదిరిస్తారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన చేసిన అవకతవకలే కానివ్వండి, వైసీపీలో జరిగిన అవకతవకలే కానివ్వండి, ఇతను చేసే అసలు ఈయన ఏ స్థాయి నుంచి ఎక్కడి వరకు ఎట్లా వచ్చాము, ఏ పార్టీ అండతో వచ్చాము, తర్వాత నేను చేస్తున్న పని ఏమిటి, టీడీపీలో ఉన్నంత వరకు
ఒక రకమైన బిహేవియర్ ఉండేది. వైసీపీకి వచ్చిన తర్వాత వేరే రకమైన బిహేవియరు. ఇవన్నీ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. సో తప్పకుండా నువ్వు చేసిన అక్రమాలే కానివ్వండి, దుర్మార్గమే కానివ్వండి, నీ నోటి దురుసుతనం, పనితనమే కానివ్వండి, ఆ నోటి దురుసు కూడా తగ్గుతుందండి. ఆటోమేటిక్గా వన్స్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన ఎక్కడుంటాడో, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉండగలుగుతాడా, అది కూడా ఆలోచించుకోవాలి. సో నోరుంది కదా అని మాట్లాడేశాడు కాబట్టి వాటికి కూడా మూల్యం చెల్లించుకునే టైము వస్తుంది. ఈ ఓన్లీ కరప్షనే కాదండి, ప్రతి దానికి ఆయన చేసిన ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకునే టైం వచ్చింది కూడా, వస్తుంది కూడా. ఇంకా అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఇటు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఓట్ బ్యాంక్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు టీడీపీ అలాగే జనసేన సపోర్ట్తో రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దలు కొడాలి నానిని ఓడించడం ఖాయం అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే అండి, అన్నీ ఇప్పుడు జనసేనకు కూడా ఆయన్ని కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడారు. సో ఆయన్ని కూడా అదే రకంగా దూషించారు. సో చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ప్రెస్ మీట్లలో మాట్లాడిన ప్రతిసారి ఏ రకంగా దూషిస్తున్నాడు. ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. దాన్ని నోరు కంట్రోల్ చేసే టైం దగ్గరకు వచ్చింది. ఇంకా చూడండి 2 నెలల్లో ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, అది మనం కూడా చూస్తాం. ఎందుకంటే గెలిచే ఛాన్స్ లేదు. కానీ నువ్వు మాట్లాడిన మాటలే కానీ, నువ్వు చేసిన దుర్మార్గాలే కానివ్వండి, నువ్వు చేసిన స్కాములే కానివ్వండి, మీ అధ్యక్షుడి పరిస్థితే కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే రేపు పొద్దున మీరు ఎక్కడుంటారో, మీరు చేసిన స్కాములకి రేపు జైల్లో కూర్చున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కదా. మీ చరిత్ర ఎంతవరకు ఘనంగా ఉన్నదనేది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వాళ్ళ పరిస్థితులు అవే అవుతాయి. ఈ చేసిన వాటి ప్రతి దానికి మూల్యం చెల్లించుకునే టైం వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ పెద్దలు కొడాలి నానికి స్కెచ్ చేస్తే కొడాలి నాని భయపడే రకమా అంటే ఏం చెప్తారు? ఎప్పటి వరకు ఎవరు భయపడరో చెప్పండి. అధికారం ఉన్నంత వరకు. అధికారం లేని రోజు నార్మల్ ఎవరైనా ఒకటే. అధికారం అనేది పోతుంది కదా. రేపు పొద్దున ఓడిపోయాడు అనుకోండి, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేదు అనుకోండి, సో ఆయనకి పరిస్థితి ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉందనే అధికారం అహంభావంతోనే మాట్లాడుతున్నాడు కానీ రేపొద్దున అది ఉండదు కదా. ఆ రోజు ఎవరు కాపాడుతారు? ఇప్పుడు గవర్నమెంట్ అంతా వాళ్ళది, మేమే మోనార్కులం అన్న రేంజ్లో ఉన్నారు. అవన్నీ పోతుంది. అవన్నీ పోయిన రోజు బుద్ధి వస్తుందండి వాళ్ళకందరికీ.